కడుపు నిండు తింటూ కూడా వెయిట్ తగ్గొచ్చండి. నేనైతే అదే ట్రై చేస్తున్నాను. రిజల్ట్ కూడా బాగుంది. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఇవాళ అయితే నా డే 2 వ్లాగ్ అయితే చేస్తున్నాను. నిన్నటికంటే ఇవాళ 500 గ్రామ్స్ తగ్గానండి. అలా వెయిట్ మిషన్లో చూసుకుంటుంటే తగ్గడం ఇంకా కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది కదా. ఇవాళ అయితే సక్సెస్ఫుల్లీ డే 2 కంప్లీట్ చేయాలి. ఇవాళ ఫ్రైడే కదా, పూజ చేసుకొని అయితే ఇలా రెడీ అయిపోయాను. నిన్న 99 చూసి ఇవాళ 98 చూస్తుంటే పక్కన కౌంట్ మర్చిపోయానండి. 300 గ్రామ్సే తగ్గాను. డీటాక్స్ డ్రింక్ అయితే తాగేస్తున్నాను మార్నింగ్. ఇదైతే నా స్కిన్కి ఇంకా హెయిర్కి కూడా చాలా మంచిది. రెగ్యులర్గా అయితే నేను ఇదే తాగుతున్నాను. అలాగే నిన్న 20 మినిట్స్ నడిచాను. ఇవాళ అయితే 30 మినిట్స్ అయితే వాకింగ్ చేశానండి. చూడండి మొత్తం చీకటి. ఇదైతే ఓవర్ నైట్ నానబెట్టుకున్నానండి. ఇందులో అయితే సబ్జా గింజలు, అలాగే ఫ్లాక్స్ సీడ్స్, కొంచెం వేడి నీళ్ళు, లైట్గా పాలు అయితే వేసాను. అదైతే మ్యూస్లీ సరిగ్గా పలకడం రావట్లేదు, సారీ. ఇంకా పంకిన్ అండ్ ఇవైతే మొలకలండి, చెట్లు అయిపోయేలా ఉన్నాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో. దీన్ని ఇవాళ యూస్ చేయాలని చెప్పి అలా మిక్సీ అయితే పట్టాను. 2 గ్లాసెస్ అయితే అయ్యింది. కష్టపడి తాగాను, అస్సలు బాగాలేదండి. ఇదైతే నా ఫేవరెట్ సాంబార్ అండ్ కొంచెం రైస్, 2 ఎగ్స్ అయితే తీసుకున్నాను. ఇంకా బీన్స్ కూడా వేసాను అందులోనే. అవైతే నార్మల్గా వేయను కానీ ఫైబర్కి మంచిది కదా అని వేసుకున్నాను. అవైతే అన్నీ తీసి నేనే పెట్టుకున్నాను. ఇంకా నా క్రేవింగ్స్ని కంట్రోల్ చేయడానికి ఈ స్వీట్ పొటాటో అయితే ఎయిర్ ఫ్రైయర్లో అయితే చేసుకున్నానండి. ఇదైతే చూడండి ఎంత బాగా తోలొచ్చేస్తుందో. ఇదైతే టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఆయిల్ లేకుండా వాటర్ లేకుండా ఉడకబెట్టాను కదా, బాగుంది. అండ్ ఇదైతే బ్లాక్ టీ అండి, బ్లాక్ కాఫీ. ఎనర్జీ వచ్చింది, సో నడుస్తున్నాను ఒక 20 మినిట్స్. ఇదైతే నా నైట్ డిన్నర్, మిగిలిపోయిన సాంబార్. అండ్ ఇదైతే పెసర్లు, మినుములు అండ్ జీలకర్ర, ఉప్పుతో అయితే ఇది చేశాను. ఈ పప్పులు కూడా అయితే వీటిలో లేనిదంటూ లేదండి. బాదం, ఫ్లాక్స్ సీడ్స్, నువ్వులు, వేరుశనగపప్పు, సాయిపప్పు, జీలకర్ర, అలాగే తెల్లగడ్డలు, ఉప్పు అయితే వేస్ట్ చేశాను. చాలా బాగుంది.